కృపాక్షను అనుగ్రహించి మమ్మల్ని భద్రపరిచి మరి యొక్క మాసం దేవ మరి 10వ మాసం మొదటి ప్రవచనంలో దేవ మరి స్థలంలో మీరు మమ్మల్ని సమకూర్చిందానికై స్తోత్రాలు చెల్లించున్నాం. ఆయా స్థలాల నుంచి వెళ్ళైన వారిని రాజేసి వారిలో మరి నన్ను మీరు జ్ఞాపకం దేవుడు అని స్తోత్రాలు చెల్లించున్నాం. విలాసైన వారు దేవ మరి కుటుంబంగా చేసిన పరిచర్యను జ్ఞాపకం ఇలాగ మీరు మీ కార్యాలతో మరి స్థలం ద్వారా విస్తరింపజేసినందుకై స్తోత్రాలు చెల్లించున్నాం. అలా చేయవలసిన ప్రియులను బట్టి స్థితించున్నాం తండ్రి. కావాల్సిన వారిని నడిపించండి, సహాయం చేయండి. పాటలు ఎంతవరకు మీరు తోడుగా దానికై స్తోత్రాలు చెల్లించున్నాం. దేవారాధనలో మరి నీ ప్రజలను మేము ఆరాధించినట్లుగా కొన్ని తలపులు మాకు అనుగ్రహించి మీరు మహిమపరిచినట్లుగా సహాయం చేయండి. ఆత్మైన దేవుని ఆరాధించుటకు ఆత్మతోనూ సత్యముతోనూ నేదాలను హృదయం కలిగిన వారుగా మీ శ్రద్ధలో కనబట్టుకు సహాయం చేయండి. మీరు మమ్మల్ని ప్రతి వారిని దర్శించి బలపరచమని వేడుకొంచున్నాం. అలాగే మరి చిన్నబిడ్డల పరిచర్యను జ్ఞాపకం వాడవాడి మీద అవసరాలను జ్ఞాపకం మీ అభిషేకం అనుగ్రహించండి. వారిలో మీ లోతైన కార్యం జరిగించి చిన్ననాటి నుంచి దేవాదాయకుని సన్నిధి జరుగుటకు సహాయం చేయండి. బాలుడు నడవలసిన నేర్పము మరి దాని నుంచి తొలగిపోవడం తెలియజేసిన సంగతులు బట్టి స్తోత్రాలు చెల్లించున్నాం. ఇలా ప్రభావ మీ కార్యాలు వేదన పడి జరిగించు ప్రభావ ఇంతవరకు మీరు సహాయపడేదానికై స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందు పరిచర్యను ముందు దినాల్లో కూడా మరి ఎలాగ మీ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందండి. మీరు మా మధ్య సంచరించిన దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ బలహీనము ప్రభు మరి మీరు మమ్మల్ని బలపరచండి. మీ పునరుద్ధాన శక్తితో అపోస్తలుడైన పౌలు కోరుకున్నట్లుగా నన్ను బలపరచువారిని బట్టి నేను సమస్తము చేయగలని తెలియజేసిన మాటను బట్టి మీ కృపకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించున్నాం మా తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ శుభాభివందనములు. మరి ఇప్పుడున్న ప్రియులు మీ అందరికంటే అదే కొంచెం తక్కువ జ్ఞానం కలిగిన వాడు అందించాలని మనం చేస్తున్నాము. దైవ సేవకులు ఉన్నారు, మరి వారి ప్రత్యక్షత వేరు, విశ్వాసముగా ఒకవేళ మనకు దైవ లేఖనాలు ఎక్కువగా తెలిసినప్పటికీ కూడా వారికి మనము సాటి రాము. ఎందుకంటే వారు అలాగూ మరి దేవుని చేత ఎన్నిక చేసుకునేవారు. సరే, ఇవన్నీ మనం ఎరిగిన వారమే. ఈ సమయంలో మనము చదువుకున్న భాగము మనం ఎరుగుదాము. మనము చదువుకున్న భాగం లూకా సువార్త 23వ అధ్యాయంలో 2 వ్యక్తులను మనం చూస్తాం. అలాగే 4 సంగతులు ఉన్నాయి దైవ గ్రంథంలో ఉన్నాయి, కానీ 4 సంగతులను మనం గమనాన్ని తెచ్చుకున్నాం. ఆ 4 సంగతుల్లో మొదటి సంగతి లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అక్కడ 2 ఉన్నారని మనం చూస్తాం కదండి. యేసుక్రీస్తు ప్రభు వారు ధ్యానం చేసిన వారని, ఆయన సిలువేసిన వారు ఉన్నారని మనం ఎరుగుదాం కదండి. అంటే చూడలేదు, కానీ దైవ గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన సంగతులను బట్టి మరి అలాగూ విశ్వాసం ఉంచిన వారు ఉన్నాం కదండి. ఈ మాట మీద విశ్వాసం ఉంచిన బట్టి మనము నిరీక్షణ కలిగిన వారుగా నిత్యరాజ్యంలో ప్రవేశం పొందేవారు ఉంటామని మన నమ్మిక. క్రైస్తవులు మనము యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి కలిగిన ఇది ధన్యత. అలాగూ మరి ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసిన వారు ఉన్నారు. ఆయనతో కూడా మరి 2 వ్యక్తులను సిలువ వేసిన వారు ఉన్నారు కదండి. ఆయనతో కూడా 2 వ్యక్తులను సిలువ వేసిన వారు ఉన్నారు. వారిలో మరి 2 నేరం చేసిన వారే కదండి. ఇద్దరు నేరం చేసిన వారే. దైవగ్రంథంలో మరి నేరం చేసిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ప్రభు మరి ప్రభు దినాల్లో వారిని సమకూర్చుకున్న వాడు ఉన్నాడు, శిక్షింపని దేవుడిగా ఉన్నాడు కదండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి 2 వ్యక్తులను మనం చూస్తాం. 8వ అధ్యాయంలో మరి అక్కడ మరి ఆ యొక్క వృత్తిని రాయబడింది, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అని రాయబడింది. పాత గ్రంథంలో కూడా మరి ఆయనగా శిక్షించిన అనుభవాలు ఉన్నాయి, తర్వాత మరి సమకూర్చబడిన అనుభవాలు ఉన్నాయి కదండి. ఇవన్నీ మనకు జ్ఞాపకం 2 వ్యక్తులు నేరం చేసిన వారు ఉన్నారు. శిక్ష అనుభవించే సమయంలో మరి ప్రభు మరి వారికి సమీపం ఉన్నాడు కదండి. ప్రభు సమీపం నుంచే మరి చాలా ఆనందం కదండి. అది చెప్ప నలవి కానీ మరి గొప్ప సంతోషం. ఎందుకంటే మనకిష్టమైన వారు
మనకి ఇష్టమైన వారు వారి ద్వారా మనం పొందే అనుభవాలు, మనకి ఇష్టమైన వారు వారి ద్వారా మనం పొందే అనుభవాలు మరి మనం ఊహించినప్పుడు చాలా మరి ఉన్నతంగా ఆలోచన కలిగి ఉంటాం కదండి. ప్రభు సమీపమున్నాడు, కానీ ఒక వ్యక్తి త్రోసివేసిన వాడుగా, అంటే ప్రభువును దూరం చేసుకున్నవాడు. ఒక వ్యక్తి ప్రభువును మరి తన హృదయంలో చేర్చుకుంటూ బట్టి, లేదా తను తన యొక్క యథార్థతను, తన యొక్క నీతిని ప్రభు యొక్క ఒప్పుకున్న దాన్ని బట్టి అతడు సమకూర్చబడిన వాడుకున్నాడు కదండి. ఒక వ్యక్తి సమకూర్చబడిన వాడుకున్నాడు, ఒక వ్యక్తి దూరం అయిపోయిన వాడుకున్నాడు కదండి. ఇక్కడ మరి సమకూర్చబడిన వాడిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు నేను కూడా మరి ఇలాంటి అనుభవంలో మరి ఉన్న దినాలు లేకపోలేదు కదండి. మనము మునుపు అని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, 2వ అధ్యాయం చూస్తే మునుపు దేవునికి వ్యక్తం కలిగించిన వారం, దేవునికి ఆయాసం కలిగించిన వారం, మన నడతను బట్టి మన క్రియలను బట్టి మనం అలా నడుచుకున్నాం. అయితే మరి 2వ అధ్యాయంలో చూస్తాం దూరస్తులమని చూస్తాం. 12వ వచనం, 2వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే దేవుడు లేని వారని, లోకమందు దేవుడు లేని వారనయ్యుండి క్రీస్తుకు దూరస్తులైంటినని జ్ఞాపకము చేసుకుని. మనము ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్న వారమని రాయబడింది. అయితే మరి దేనికి సమీపమున్నామంటే లోక సంబంధమైన విషయాలకు మనము సమీపంగా ఉన్నాం అంతే కదండి. దానికి దూరమైనామంటే మనకు దానికి సమీపంగా ఉన్నామని అది తెలియజేయబడుతుంది. అలా ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము దేవునికి దూరం ఉన్న దాన్ని బట్టి, మరి లోకములకు సమీపం ఉన్న దాన్ని బట్టి, లోకము పాపము అది మరణం అన్నట్టుగా కదండి. లోకము పాపం వల్ల జీవితం మరణం కదండి. 6వ అధ్యాయం 23వ వచనం చూస్తాం. అయితే క్రీస్తు యేసునందు దేవుని కృపావరం క్రీస్తు యేసునందు నిత్య జీవం అనేవి రాయబడిందని మనం చూస్తాం. కాబట్టి దూరం అయిపోయిన మనము దేవుని కృపను బట్టి ప్రభు మనను జ్ఞాపకం చేసుకున్నదాన్ని బట్టి, ప్రభు మనను మరి తన చెంతకు ఆకర్షించిన దాన్ని బట్టి, తన ప్రేమ మన ఎడల వెల్లడి చేసిన దాన్ని బట్టి మనము సమీపస్తులుగా చేయబడిన వారు ఉన్నాం కదండి. సమీపస్తులుగా చేయబడినాం. అయితే ఈ సామీప్యత లేని దానిని బట్టి మనము శిక్షకు పాత్రమైనామని 2వ అధ్యాయము 4వ వచనం లేదా 3వ వచనం మనం చదువుకుంటాం కదండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకున్నట్లయితే వారితో కలిసి మనమందరము శరీరమే మనసు యొక్క కోరికలు నెరవేర్చవచ్చు, మన శరీరాశను అనుసరించి మనం ప్రవర్తించు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవకృత పాత్రలమై ఉన్నామని రాయబడింది. ఇలాంటి అనుభవం ఉన్న మనలను దేవుడు ప్రేమించి ఆయన వారిగా తన వారిగా చేసుకున్నాడు కదండి. ఈ ధన్యత మనము మరి కలిగిన దాన్ని బట్టి ప్రభువును ఆరాధించవలసిన వారం, ప్రభువును స్తుతించవలసిన వారం, ప్రభువును కనపరచవలసిన వారం, ప్రభువును హెచ్చించవలసిన వారం కదండి. ఇక్కడ 11వ వచనం మనం చదువుకున్నట్లయితే ఆయనను దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారని వ్రాయబడింది. కాబట్టి ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఏం చేయబడ్డాడంటే దేవుని అంగీకరించిన బట్టి, తన యొక్క స్థితిని ప్రభు యొద్ద తెలియజేసిన దాన్ని బట్టి ప్రభువుకు సమీపంగా చేయబడ్డాడు. శిక్షను మరి ఆయన మరి పొందలేదు. శిక్ష పొందని అనుభవంలో మరి తను పరలోక రాజ్యానికి వారసుగా చేయబడ్డాడని మనం చూస్తాం కదండి. 2 మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 42వ వచనం 43వ వచనం, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని, అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయము నీతో చెప్పుచున్నాను. ప్రభువు మరి మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మనం ఏపాటి వారమని ఆ సంగతిలో చూస్తాం. మనము ఎలాంటి వారము దైవగ్రంథంలో రాయబడింది. అయినప్పుడు కూడా దేవుడు తన ప్రేమ మరి మనల్ని కనపరిచి మనల్ని జ్ఞాపకం చేసుకునే వాడుగా ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్న మనుషులను జ్ఞాపకం చేసుకున్నారో మనం ఎదిగినట్లయితే దైవగ్రంథములో మరి 2 సంగతులను మనం చూస్తాం కదండి. న్యాయ గ్రంథంలో సంసోను
ఆ ఆఖరి గడియలో కదండి తను మరణిస్తాడని తెలుసుకున్న అనుభవంలో దేవుని కృపను పొందడానికై ఆయన మరి వేడుకను వాడుకున్నాడు కదండి. నన్ను జ్ఞాపకం చేసుకుని అని తెలియజేసిన మాటను 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయము 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము చదవండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకున్నామని యెహోవాకు మొరపెట్టి, సరే పగ తీర్చుకోవడం అట్లా పెట్టి దేవుని జ్ఞాపకం చేసుకోమని, దేవాలను జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదండి. సరే, రెండవది మనం ఆలోచన చేయకున్నట్లయితే దాన్ని మర్చిపోదాం. ప్రభు జ్ఞాపకం చేసుకోమని మరి తెలియసినప్పుడు ప్రభు అతన్ని జ్ఞాపకం చేసుకుని వాడుకున్నాడు కదండి. ఒక మనిషి మరి ఆపదలు ఉన్నప్పుడు లేదా తనకు మేలు చేసిన వాడుకున్నాడు. ఎక్కడ చూస్తామంటే ఆదికాండము 40వ అధ్యాయం అనుకుంటారు. పానదాయకులు భక్షదాయకులు ఆ విషయంలో యేసేపు మరి వారు కలిగే భవిష్యత్తును తెలియజేసినప్పుడు యేసేపు వారి యొక్క విషయాలు మరి 40వ అధ్యాయం ఆదికాండం 40వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూస్తే మరి అక్కడ జరిగిన సంగతి మనం ఎరుగుదాం. పానదాయకులు అధిపతి, భక్షకారుల అధిపతి మరి వారికి మరి కలిగిన మరి భవిష్యత్తును దేవుడు యేసేపు తెలియజేసిన వాడుతున్నాడు కదండి. పానదాయకులు ఉద్యోగం వరలాస్తాడని, అలా భక్షకారుడు అధిపతి వేలాడదీయబడతాడని తెలియజేసిన దాన్ని బట్టి అలాగూ భవిష్యత్తు నెరవేర్చబడింది కదండి. నెరవేర్చబడినప్పుడు మరి యేసేపు ఆ చెరలో ఉన్నప్పుడు ఏమన్నాడంటే, అయ్యా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమని తెలియజేసినప్పుడు ఆ పానదాయకుడు ఏం చేశాడంటే మరిచిపోయిన వాడుకున్నాడు కదండి. మనము మరి ఈ స్వభావం, మన స్వభావము మర్చిపోయే స్వభావం, మానవ నైజం ఇలాంటి స్వభావం కదండి. మేలు చేసిన మరి దేవుని మరిచే వారి కొన్నిసార్లు, ఎందుకంటే మనకు కలిగిన చింతలు, విచారములు, బాధలు కదండి. అలాగే ఇక్కడ కూడా యేసేపు మరి నేనున్న స్థితిలో నీవు మరి హెచ్చించబడే సమయంలో నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఏం చేశాడంటే వీడు మర్చిపోయిన వాడుకున్నాడు. అంటే మర్చిపోవడం అంటే ఆ సమయంలో మర్చిపోయాడు, కానీ తర్వాత తెలియజేసిన వాడుకున్నాడు కదండి. తెలియజేసి మరి తనను కనపరచబడినట్లుగా ఆ యొక్క రాజు సముఖమునకు చేయబడిన అనుభవాలు మనం చూస్తాం. దేవుడు తగిన సమయంలో కదండి, తగిన కాలములో లోకాశవార్తలు అనుకుంటు కదా, తగిన కాలమందు అది కార్యము జరిగించబడుతుందని లోకాశవార్తలు అనుకుంటాం. 1వ అధ్యాయంలో చదవండి అక్క మాట 20వ వచనం. లోకాశవార్త 1వ అధ్యాయము. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. మనకి ఇష్టమైనప్పుడు నెరవేరాలనుకుంటున్నాం, కానీ అవి జరగవు కదండి. జరుగుతాయా? వాటి కాలంలో దేవుడు నెరవేర్చేవాడికి వచ్చాడు. అలాగూ యేసేపు జీవితంలో మరి అలాగూ తేబడిన అనుభవంలో ఘనపరచబడిన అనుభవాన్ని మనం చూస్తాం. ఇక్కడ సంసోనును జ్ఞాపకం చేసుకున్న దేవుడు మరొక విషయం సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మరి తనున్న స్థితిలో తను పొందిన అవమానం కదండి, తను పొందిన నింద, తను అనుభవించిన మరి ఆ యొక్క స్థితి దేవుడు చూచిన వాడుకున్నాడు. దేవుని యొక్క మనం చేసుకున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదండి. జ్ఞాపకం చేసుకున్నామని వేడుకున్న అనుభవం వచ్చి జ్ఞాపకం చేసుకుని వాడుకున్నాడని మనం చూస్తాం. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. హన్నాను జ్ఞాపకం చేసుకుని దేవుడు సంతోషం అనుగ్రహించిన వాడుకున్నాడు, తన దుఃఖమును తీసివేసిన వాడుకున్నాడు కదండి. ఒకవేళ మన స్థితి ఇలాంటిదైనప్పుడు దేవుడు మరి మన జీవితంలో కార్యం జరిగించే దేవుడిగా ఉంటాడు. అది మాత్రం కాదు, కానీ శ్రేష్టమైన అనుభవాలను దేవుడు మనకి అనుగ్రహించిన వాడుకున్నాడు. లోకంలో మనకంటే శ్రేష్టమైన వారు మరి ఈ స్థలంలో విడిచి ఉన్నట్లుగా మనం చూస్తాం కదండి. దీనిపైన మనము దేవుని
అంగీకరించిన బట్టి, దేవుని విశ్వాసం ఉంచిన బట్టి ఈ గొప్ప ధన్యత. అంటే అనేకులకు గ్రాహ్యం కాకపోవచ్చు, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీకు నాకు ఈ సంగతి గ్రాహ్యం కదండి. కాబట్టి ఇలాగూ మొదటి అనుభవాన్ని జ్ఞాపకించినట్లయితే, తనకు యేసుక్రీస్తు నందు తనకిచ్చిన మరి నిత్య జీవనం బట్టి, పరలోక రాజ్యం బట్టి ఆ వ్యక్తి మరి దేవుని స్తుతించి ఉండవచ్చు కదండి. ఆయనతో కూడా ఉన్న అనుభవాన్ని తాను పొంది ఆనందించిన అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది మొదటి సంగతిగా మనం తలపోసుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. తర్వాత రెండవది జ్ఞాపకం చేసుకుందాం. రెండవ సంగతి ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయము. ఇక్కడ షిమియోను లేవి సహోదరులని రాయబడింది. సహోదరులు అంటే మరి సహోదరుల నుంచి కలిగిన వారిని ఏదో పెద్దవారు చెబుతూ ఉంటారు. సరే, ఆదికాండము 49వ అధ్యాయం. 49వ అధ్యాయము 5వ వచనం. షిమియోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు, నా ధనమా వారి సంగములు కలుసుకునవద్దు. వారి కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛత ఎద్దుల గురికాల నరములను తెగొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శత్రుపడును. వారు యాకోబులో వారిని విభజించదును, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. దేవుడు ఇలాగూ మరి చేసిన దాన్ని మనం జ్ఞాపకించినట్లయితే, ఒక వ్యక్తి క్షమాపణ పొందిన అనుభవాన్ని చూస్తాం. ఒక వ్యక్తి మరి క్షమాపణ లేదు అని కావాలంటగా చూస్తాం కదండి. షిమియోను లేవి సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. వారి నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. ఇక్కడ జ్ఞాపకం చేసినది వీరిద్దరు మరి కలిసిన వారు, సహోదరులుగా ఉన్నవారు. మరి వారు చేసిన పనిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తన సహోదరి 34వ అధ్యాయంలో, ఆదికాండము 34వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినట్లయితే, మరి దీన తరుణ స్థలం నుంచి మరొక స్థలంలోకి వెళ్ళిన దాన్ని బట్టి అక్కడ చెరిపివేయబడి చూస్తాం. తనకు అవమానం పొందిన అనుభవాన్ని మనం చూస్తాం. అయితే వీరిద్దరు సహోదరులుగా మరి షెకెము అనే కదండి, హామోరు కుమారుడు, తన తండ్రి హామోరు, తన కుమారుడు షెకెము దినాను చెరిపేసిన దాన్ని బట్టి వీరు ప్రతీకారం చేసిన వారు ఉన్నారు కదండి. ప్రతీకారం చేసిన వారు ఉన్నారు. ఆ తర్వాత వారిని చంపివేసిన వారు ఉన్నారు. వారితో మరి అనేకమైన ఆలోచన చేసి వారికి నష్టం కలిగించిన వారు ఉన్నారు. వారిని బట్టి, వారు జరిగిన కార్యం బట్టి యాకోబు దుఃఖించిన వాడు ఉన్నాడు. అంత మాత్రం కాదు, యాకోబు భయపడిన వాడు ఉన్నాడు. తాను ఈ దేశంలో పరవాసిగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, మరి ఇలా మీరు ఈ కార్యం చేసిన వారు ఉన్నారు అని తాను మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 34వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనాలీయులను పెరిజిలోను అసహ్యంగా చేసి, నా జనసంఖ్య కొంచెమే, వారి నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వారిను నాశనమని చెప్పాను. కాబట్టి ఇలాగూ యాకోబు వేదన చెందిన వాడుకున్నాడు వారి యొక్క కార్యములను బట్టి. అలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఈ 49వ అధ్యాయము దయచేసి తెలియజేసిన వారు ఉన్నారు. 49వ అధ్యాయము వీడ్కోలు సందేశం అని తెలియజేసిన వారు ఉన్నారు. యాకోబు అవసర కాలంలో ఇలాగూ తన బిడ్డలను సమకూర్చి వారికి కలిగబోయే ఆ యొక్క స్థితిగతులను మరి తెలియజేసిన విధానం మనం చూస్తాం. అంటే దైవశక్తులు ఎలా తెలియజేసిన వారు ఉన్నారు. వృద్ధాప్యంలో బిడ్డలను సమకూర్చి తెలియజేసే మాటలు చాలా శ్రేష్టమైనవి ఉంటాయంట. వృద్ధాప్యంలో మరి అలాగూ
మరణావస్థలో ఉన్నప్పుడు హెచ్చరిక చేసే మాటలు స్వీకరిస్తారని, కుమారులు స్వీకరిస్తారని, వాటిని మరి పెడచేవి పెట్టేవారు ఉంటారని తెలియజేసిన వారుగా దైవసేవకులు తెలియజేసిన వారు ఉన్నారు. వాస్తవమే, మరి ఆయా స్థలాల్లో ఇలాగూ వీడ్కోలు వర్తమానములు 5 ఉన్నాయి. దైవగ్రంథములు 5 ఉన్నాయి. 5 ఒకటి ఇది యాకోబు వీడ్కోలు వర్తమానములుగా చెప్పుకున్నాం కదండి. ఇక్కడ మరి సంఘటన ఏంటంటే, దినా విషయంలో వారు చేసిన కార్యమును బట్టి యాకోబు నొచ్చుకుని వాడుకున్నాడు. అయితే మరి ఈ నొచ్చుకున్న దాన్ని బట్టి మరి మరొక సంఘటన జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎక్కడంటే నిర్గమాకాండము 33వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయం. 32వ అధ్యాయంలో దూడకు సాగిలు పడిన వారు ఉన్నారు. దేవుని కోపం అక్కడ చూస్తాం. దేవుని కోపమును చూస్తాం. 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో దూడను చేసుకునే వారు ఉన్నారు. బంగారంతో దూడను చేసుకునే వారు ఉన్నారు. దాని ఎదుట సాగిలు పడిన వారు ఉన్నారు. సాగిలు పడిన వారిలో వీరు కూడా ఉన్నారు. ఎవరున్నారు? షిమియోను, లేవీలు కూడా ఉన్నారు. ఈ షిమియోను లేవీలు ఉన్నదాన్ని బట్టి మరి వారు మోషే ద్వారా ఆహ్వానం పలికిన వారు ఉన్నారు. ఎక్కడంటే 32వ అధ్యాయం 27వ వచనం, 32వ అధ్యాయము 27వ వచనం లేదా 26వ వచనం చదువుకుందాం. అందుకు మోషే పాలెం యొక్క ద్వారం నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా దగ్గరికి రండి అనగా, లేవీలందరూ అతని ఎదురు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుముకు కట్టుకుని పాలెంలో ద్వారం నుండి ద్వారంలోకి వెళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాలని ఇలాగూ సంహరించమని, శిక్షించమని తెలియజేసినప్పుడు అలా చేసిన వారు ఉన్నారు. లేవీలు మాత్రమే కదండి. ఇక్కడ మరి మోషే తను పిలిచినప్పుడు లేవీలు మాత్రమే వచ్చాడు కానీ షిమియోను రాలేదు కదండి. షిమియోను కనబడలేదు ఇక్కడ. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో 33వ అధ్యాయం అంటే తను చేసిన పనికి ప్రాయశ్చిత్తం పొందలేదని చూస్తాం. షిమియోను లేవి మాత్రమే పొందినవాడుకున్నాడు. షిమియోను పొందలేదని చూస్తాం. షిమియోను ఆ తరంలో మోషే పిలిచినప్పుడు షిమియోను కనపడలేదు కానీ లేవీలు మాత్రమే వచ్చినట్లుగా చూస్తాం. ఆ తర్వాత 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము ఇక్కడ కూడా మరి ఇది కూడా మోషే మరి మృతి పొందక మునుపు అతడు ఇశ్రాయేలును ఆ గోత్రమును దీవించిన వాడుగా ఉన్నాడు. 2వ వీడ్కోలు వర్తమానం అని మనం చూస్తాం కదండి. ఇక్కడ 33వ అధ్యాయంలో షిమియోను కనపడడు. షిమియోను గోత్రము మరి ఈ స్థలంలో కనపడదు, ఈ అధ్యాయంలో కనపడదు. లేవీలు మాత్రమే కనిపించిన వారుగా ఉన్నట్టుగా చూస్తాం కదండి. దైవగ్రంథంలో మొదటి కుమారుడు రూబేను, తర్వాత షిమియోను, లేవీగా ఉన్నారు కదండి. ఈ మొదటి వ్యక్తి తన యొక్క నైజులను బట్టి పాపం చేసిన వాడుకున్నాడు. తన తండ్రి పరుపును అపవిత్రపరిచిన వాడుకున్నాడు. కాబట్టి కొన్ని ఆధిక్యతలను కోల్పోయినాడని మనం ఎరుగుదాము కదండి. దైవగ్రంథంలో రూబేను ఆధిక్యతలు 1 పరిపాలన, 2 యాజకత్వము. పరిపాలన, ఆ తర్వాత యాజకత్వము, జ్యేష్ఠత్వం. పరిపాలన, జ్యేష్ఠత్వము, యాజకత్వం కదండి. ఈ పెద్ద కుమారుడు కలిగి ఉంటాడని మనం ఎరుగుదాము. ఆయా స్థలాల్లో చూస్తాం, గ్రంథంలో చూస్తాం. అయితే మరి ఈ పరిపాలన మరి వీరిద్దరు చేసిన అంటే రూబేలు పొందవలసిన మరి విషయంలో రూబేలు తప్పిపోయాడు కాబట్టి ఆ విషయాలు అతను పొందలేకపోయిన దాన్ని బట్టి ఆ తర్వాత వ్యక్తులు పొందవలసిన అనుభవం. అయితే షిమియోను లేవీలు మరి వీరు చేసిన పనిని బట్టి ఆధిక్యత పొందలేని వారు ఉన్నారు. లేవి కనికరించబడిన వాడు ఉన్నాడు. లేవి క్షమాపణ పొందిన వారు ఉన్నారు. ఈ మోషే ద్వారా ఆశీర్వదించబడే జనాంగంలో లేవి గోత్రం చూస్తాం. వీరు యాజకత్వం పొందిన వారు ఉన్నారని మనం చూస్తాం. అయితే షిమియోను మరి ఏ విషయంలో కూడా తను మరి ఒక అంటే ఉన్నతమైన వ్యక్తిగా కనిపించని గోత్రంగా మనం చూస్తాం. ఆ తర్వాత పరిపాలన, రూబేను పరిపాలన, జ్యేష్ఠత్వము, యాజకత్వము కలిగి ఉండవలసిన మరి విషయాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిపాలన యూదా గోత్రములకు వెళ్ళినట్టుగా చూస్తాం కదండి.
జ్యేష్ఠత్వము మరి రెండవ మరి వారి యొక్క పెద్ద కుమారుడు యోసేపు వెళ్ళినట్లుగా మరి మొదటి దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయంలో చూస్తాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనాలు చూసినట్లయితే జ్యేష్ఠత్వము అక్కడ అతనికి రాయబడినట్లుగా చూస్తాం. యాజకత్వము ఆ తర్వాత లేవీయులు క్షమాపణ పొందిన బట్టి వీరు పొందినట్లుగా చూస్తాం కదండి. అక్కడ మరి ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో లేవీయులు మాత్రమే సంబోధించినట్లుగా చూస్తాం. షిమియోను గోత్రం కనపడి అనుభవంలో లేవీయులు మాత్రమే కనిపించినట్లుగా చూస్తాం. చూడండి 8వ వచనం 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 8వ వచనం. లేవీయుల గురించి నేను నీ దిగుము, నీ ఊరిము, నీ భక్తుని కలవు మసాలను నీవు అతన్ని పరిశోధించితివి, మెరిబనేది అతనితో వివాదపడితివి. అతడు నేను వారిని ఎరుగునని తన తండ్రిని గుర్చి తన తల్లిని గుర్చేను, తన సహోదరుని లక్ష్య పెట్టలేదు, తన కుమారులను ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గాయకరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రమును నేర్పిన వారు ఉన్నారు. కాబట్టి యాజకత్వం జరిగించిన ఈ లేవీయులు శ్రేష్టమైన అనుభవంలో కలిగినట్లుగా చూస్తాం. అక్కడ మోషే పిలువబడినప్పుడు నిర్గమాకాండము 33వ అధ్యాయంలో పిలువబడినప్పుడు లేవీయులు మాత్రమే మోషే ఆహ్వానను మరి అందుకున్న వారుగా మోషేకి సమీపించిన వారుగా ఉన్నట్టుగా చూస్తాం. ఇక్కడ 33వ అధ్యాయం కూడా మోషే మృతి పొందక ముందు ఇశ్రాయేలును దీవించినప్పుడు లేవీ గోత్రం మాత్రమే దీవించబడినట్టుగా చూస్తాం. ఇలాగూ షిమియోను కనికరించబడిన అనుభవాలు అలాగూ తను పొందిన అంటే కొన్ని విషయాలు ఉన్నాయి లేవీ గురించి, షిమియోను గురించి. వారి సంతానము మరి క్షేమాభివృద్ధి పొందలేదు. వారిలో ప్రముఖులు లేరని రాయబడింది. లేరు. తర్వాత వారు పొందిన స్వాస్థ్య భాగం కూడా మరి ఏదో మిగిలిన దానిని అందరికి మిగిలిన దాన్ని పంచినట్లుగా చూస్తాం. అది ఎక్కడ చూస్తామంటే యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం చూస్తాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో వారి గోత్రము వారి జనసంఖ్య వ్రాయబడింది. ముందు అది చూద్దాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము వారి యొక్క జనసంఖ్య లెక్కించబడిన విధానం మనం చూస్తాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. 21, 22, 23 వచనాల్లో 23వ వచనం చూసినట్లయితే షిమియోను గోత్రంలో లెక్కింపబడిన వారు 9,000 మంది, 9,300 మంది అని చూస్తాం. షిమియోను గోత్రపు లెక్క. అదే 26వ అధ్యాయం సంఖ్యాకాండం 26వ అధ్యాయము 26వ అధ్యాయం పద్నాలుగు వచనం. ఇవి షిమియోను వంశములు, వారు 22,200 మంది అని రాయబడింది. 22,200 మంది. అక్కడేమో 50,000 చిల్లర అని రాయబడింది కదండి. సంఖ్యాకాండము 1వ అధ్యాయంలో ఎంత రాయబడింది సంఖ్య? 59,300 మంది అని రాయబడింది. ఇక్కడేమో 20 సంఖ్యాకాండం 26:14లో కాబట్టి జనసంఖ్య తగ్గించబడిందని చూస్తాం. తర్వాత ఈ గోత్రంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు లేరు. ఆయా గోత్రంలో వ్యక్తులైతే లేవీ గోత్రంలో యాజకులు ఉన్నారు కదండి. యూదా గోత్రంలో పరిపాలించిన వారు ఉన్నారు. ఆషేరు శ్రేష్టమైన మరి ఆహారంలో పంచిన అనుభవం మరి చూస్తాం. యోసేపుకు ఫలించని కొమ్మని ఇలా చూస్తాం. ఇక్కడ జనసంఖ్య తగ్గించబడినట్టుగా చూస్తాం. అది తర్వాత వారికి ఇవ్వబడిన స్వాస్థ్యం యూదాకు పంచబడిన తర్వాత మిగిలిన స్వాస్థ్యం అని రాయబడింది. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. షిమియోను స్వాస్థ్యము యోధా వంశస్థుల వంతులోని భాగం. ఏదైనా యోధా వంశస్థుల భాగము వారికి ఎక్కువ కనుక వారి స్వాస్థ్యము నడుమను షిమియోను స్వాస్థ్యము
పొందిన వారు ఉన్నారు. కాబట్టి వారికి యోగా మిగిలిపోయిన స్వాస్థ్యం పొందిన వారు ఉన్నారు. అంటే తర్వాత మరి ఆయా విధాలుగా మనకి జ్ఞాపకం చేసుకుంటే మరి కొన్ని విషయాలను చూస్తాం. తర్వాత వీరి విషయంలో అలాగూ షిమ్యోనీలు మరి తగ్గించబడిన వారు ఉన్నారు, లేవీలు హెచ్చించబడిన వారు ఉన్నారు కదండి. యాజకత్వం జరిగించే శ్రేష్టమైన అనుభవాన్ని వీరు కలిగి ఉన్నట్లుగా చూస్తాం. తర్వాత ఆశ్రయించబడిన జనాంగములు లేవీలు ఉన్నట్లుగా చూస్తాం. అంటే పరిచర్య ఇవ్వబడింది కానీ వారికి స్వాస్థ్య భాగం ఇవ్వలేదు, స్వాస్థ్యము వారికి ఇవ్వబడలేదు. మనమే వారికి స్వాస్థ్యం అన్నట్లుగా వారు ఎంచుకున్న వారు ఉన్నారు కదండి. దేవుని ప్రజలే వారికి స్వాస్థ్యం అని చెప్పబడినట్లుగా చూస్తాం. లేవీలకు ఏ భాగం లేదు. ఇలాగూ మోషే ఆశ్రదించబడిన జనాంగంలో లేవీలు ఉన్నట్లుగా చూస్తాం. రెండవది, ఒక వ్యక్తి తగ్గించబడిన వారు ఉన్నారు, ఒక వ్యక్తి శ్రేష్టమైన విధానంలో ఉన్నట్టుగా చూస్తాం. మొదటి వ్యక్తి దూరం చేయబడిన వాడు, ఒక వ్యక్తి దగ్గర చేయబడిన వాడు కదండి. దేవుని రాజును వారసుగా చేయబడిన వాడు. వారిద్దరూ శిక్ష అనుభవించిన వారే కానీ ఒకరు క్షమించబడిన వారుగా ఉన్నారు, ఒకరు క్షమించబడిన అనుభవంలో మరి అలాగూ ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండవ సంఘటన, షిమ్యోను లేవి సహోదరులే వారు చేసిన పనిని మనం 34వ అధ్యాయం చూస్తాం. దీనా విషయంలో వారు మరి ప్రతీకారం చేసిన వారు ఉన్నారు, యాకోబుకు దుఃఖం కలిగించిన వారు ఉన్నారు. ఆ తర్వాత షిమ్యోను తగ్గించబడిన వాడు ఉన్నాడు, లేవి హెచ్చించబడిన వాడు ఉన్నాడు కదండి. దీనా మరి ఎక్కడ 34వ అధ్యాయం మాత్రం కనిపిస్తుంది. తర్వాత 48వ అధ్యాయం మరొక చోట మనం చూస్తాం. అంతకంటే మరి ఎక్కడ కనపడదు దీనా. సరే, అవి మనకు అవసరం లేదు కానీ రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, శిలువ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒకడు విడువబడ్డ, ఒకడు కొనిపోబడిన, అంటే దేవుడితో ఉన్న అనుభవం. రెండవ సంఘటన షిమ్యోను లేవి. షిమ్యోను తగ్గించబడిన వాడుకున్నాడు, లేవి హెచ్చించబడిన వాడుకున్నాడు. తర్వాత మరొక విషయం జ్ఞాపకించుకుంటే రాజుల గ్రంథం 1వ అధ్యాయం. వీరు కలిగి ఉన్న స్థితిగతులు ఒకటే, అయితే ఒకరు సమకూర్చబడిన వారు ఉన్నారు, ఒకరు విడువబడిన వారుగా ఉన్నట్టుగా చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 16వ వచనం నుంచి మనకు తెలుసు. 16వ వచనం నుంచి ఆ చివరి వచనం వరకు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సొలొమోను చేసిన గొప్ప కార్యం కదండి. సొలొమోను చేసిన గొప్ప కార్యం, చిన్నవాడైనప్పటికీ కదండి, రాజ్యము పరిపాలించుటకు దేవుడు ఆధిక్యత అనుగ్రహించిన వాడుకున్నాడు, చక్కటి పరిపాలన చేసిన వాడుకున్నాడు. అతని దినములలో అతని తరువాత కూడా మరి అలాంటి వ్యక్తులు లేరని అతని గురించి రాయబడింది కదండి. అతని గురించి ఏం రాయబడిందంటే సొలొమోను రాజు గ్రంథము 1వ అధ్యాయం 3వ అధ్యాయం. మొదటి రాజు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నట్లయితే, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకముల హృదయం నీకు ఇచ్చున్నాను. చూడండి ఈ మాట, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడును ఉండడు. పూర్వీకులు ముందు లేదు, వెనుక రాలని తెలియజేసిన మాట మనం చూస్తాం. అంత శ్రేష్టమైన వ్యక్తి ఏదైనా మనం కదండి. మరి అంటే మనకు కాదు కానీ నాలాంటి వాడికి అప్పగిస్తే ఎట్లా చేస్తాం? పక్షపాతం వహించే వారికి వచ్చాం కదండి. ఆ అక్క మరి ఒక అక్కను చూచి అక్క న్యాయం చేయాలని, ఒక అక్కకు కీడు చేయాలని తలంపు నాలాంటి వాడు కలిగి ఉంటాడు కదండి. సొలొమోను అయితే అలా కాదు, శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వ్యక్తిగా కదండి, చక్కటి న్యాయము తీర్చిన వాడుగా ఉన్నాడు. ఎందుకు తీర్చాడంటే తన యొక్క యథార్థతను బట్టి కదండి. ఆవిడ మరి ఒక వ్యక్తి ఏమందంటే బ్రతుకున్న పిల్లవాడు ఏముంది? నా పిల్ల అంది. అయితే బ్రతుకున్న పిల్ల నాదంది. ఆ తర్వాత బ్రతుకున్న పిల్లవాడిని ఏం చేయమంది? 2 భాగాలు చేయమంది. అది నాదైను దాన్నైను కాకుండా చేయమంది. ఎంత కాఠిన్యత మరి ఇక్కడ చూస్తాం కదండి. అయితే మరొక తల్లి తన యొక్క యథార్థతను తెలియజేసి ఆ పిల్లను తనకే ఇవ్వమంది. తాను ఏ స్థలంలో ఉన్నప్పటికీ
క్షేమం ఉంటాడని ఆలోచించి కదండి, ఆలోచించి ఆ బిడ్డ తనదైనప్పటికి కూడా ఎవరికి ఇచ్చింది? మరొక తల్లికి ఇవ్వడానికి ఇష్టపడింది. అయితే సొలొమోను ఆ విషయం ఎరిగిన వాడుకున్నాడు. సొలొమోను ఆ విషయం ఎరిగి ఈ తల్లి నిజ తల్లి ఈవిడని తెలుసుకుని ఆవిడకి అప్పగించబడింది కదండి. ఈవిడ మరి ఒక తల్లి పోగొట్టుకున్న అనుభవం చూస్తాం, ఒక తల్లి పొందిన అనుభవం, సమకూర్చుకున్న అనుభవాన్ని మనం చూస్తాం. దావీదు కూడా అనేక విషయాలు ఆయన మరి సిగ్లగ్లో దావీదు అనేక విషయాలు మరి ఆయన అనుభవించిన వాడుకున్నాడు. దావీదు తన విషయంలో అనేక మరి సంఘటనలు అనుభవించిన వాడుకున్నాడు. ఆయన కడసారి వాడు, చివరి వాడైనప్పటికీ కూడా తండ్రి ప్రేమను మరి పెద్దవారు చెబుతూ ఉంటారు, పలు ప్రేమలను ఆయన కోల్పోయినాడని తెలియజేస్తారు. పలు ప్రేమలను తండ్రి ఇలాగూ, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, రాజు ప్రేమ, మామూలు ప్రేమ ఇలా బోధలో చెబుతూ ఉంటారు. భార్య ప్రేమ కదండి, ఆ సహోదరుని లేదా స్నేహితుని ప్రేమ, ఇలాగ కొన్ని ప్రేమలను దావీదు కోల్పోయిన వాడుకున్నాడని తెలియజేస్తూ ఉంటారు. ఆ తర్వాత దావీదు అనేక పరిస్థితులు ఎదుర్కొన్న వాడుకున్నాడు. చివరికి మరి అక్కడ సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 30 అధ్యాయంలో ఆయన మరి సమకూర్చుకున్న అనుభవాన్ని మనం చూస్తాం కదండి. 30 అధ్యాయంలో సమకూర్చుకున్న అనుభవాన్ని చూస్తాం. ఇక్కడ స్వజనులు అతన్ని చంపాలనుకున్నారు కానీ దావీదు దాన్ని బట్టి దుఃఖించిన వాడుకున్నాడు. తర్వాత మరి ఏదైతే కోల్పోయినాడో దాన్ని తిరిగి తెచ్చుకున్నట్టుకై దావీదు ఎఫోదును విచారణ చేసిన వాడుకున్నాడని 30 అధ్యాయాలు చూస్తాం. ఇలాగూ మరి ఈ రెండు స్థితిగతుల మధ్య మరి ఒక వ్యక్తి సమకూర్చబడింది, మరొక వ్యక్తి తను మరి కోల్పోయిన అనుభవాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత మరొక విషయం జ్ఞాపకం 3 సంఘటనలు జ్ఞాపకం అక్కడ ఒక వ్యక్తి సమకూర్చబడిన వాడుకున్నాడు, ఒక వ్యక్తి త్రోసివేయబడిన వాడుకున్నాడు. తర్వాత షిమ్యోను లేవీల విషయంలో లేవీలు హెచ్చించబడిన వారున్నారు, షిమ్యోనులు తగ్గించబడిన వారున్నారని చూస్తాం. ఇక్కడ మరి మొదటి రాజు గ్రంథము 3వ అధ్యాయం చూస్తే ఇద్దరు వ్యక్తులు మరి వారి యొక్క విధానం ఒకటే, కానీ ఒక వ్యక్తి తాను ఏదైతే ఆశించిందో దాన్ని పొందింది దేవుని బట్టి అక్కడ న్యాయము జరిగిన దాన్ని బట్టి, న్యాయం తీర్చబడిన దాన్ని బట్టి పొందిన అనుభవాన్ని చూస్తాం. తర్వాత మరొక సంఘటన రూతు గ్రంథము మొదటి అధ్యాయం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి మరి ఇద్దరు వ్యక్తులు నయోమి మరి మోయాబు దేశమునకు వెళ్ళిన అనుభవాన్ని చూస్తాం. బెత్లెహేమును విడిచి మోయాబు వెళ్ళిన అనుభవం ఈ సంఘటన నామకరిస్తే వారి జీవితంలో నష్టం కలిగిన అనుభవాన్ని చూస్తాం కదండి. బెత్లెహేమును విడిచిన బట్టి నయోమి కుమారులను యజమానిని కోల్పోయిన అనుభవాన్ని చూస్తాం. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు. 6వ వచనంలో ఆయన వారిని జ్ఞాపకం చేసుకుని వాడుకున్నాడు కదండి. 6వ వచనం చూడండి. వారికి ఆహారం ఇచ్చినందుకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశముడు వీరుడు కనుక మోయాబు దేశము విడిచిపెట్టుకై ఆమె కోడలను ప్రయాణమైనని చూస్తాం కదండి. ఇక్కడ మరి దేవుడు విడువని దేవుడు, ఎడవాయని దేవుడిని మనం చూస్తాం. మనమైతే విడిచిపెట్టేవారం కదండి. ఎక్కడంటే ఇర్మియా గ్రంథం అనుకుంటారు, జీవజలపు ఓటైన నన్ను విడిచి నీరు నిలువని తొట్టులను తొలగించుకున్నారని తెలియజేసిన మాటను చూస్తాం. యెహోషువ గ్రంథమా సరే. ఇక్కడ వీరి విషయంలో దేవుడు
మరి ఆహారము కొరత వచ్చిన దాన్ని బట్టి ఆ బెత్లెహేమును విడిచిన వారు ఉన్నారు. తెలిసిందా వాక్యం? అమ్మా ఇర్మియా 2వ అధ్యాయం 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము మీరు నన్ను విడిచిపెట్టినని దేవుడు మాట్లాడిన మాటను చూస్తాం కదండి. కాబట్టి మనం విడిచిపెట్టే వారు ఉంటాం. 2వ అధ్యాయం వెనక 13వ వచనం చూడండి. 13వ వచనం, నా జనులు 2 నెలలు చేస్తున్నారు, జీవజలము నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలై నీళ్లు నిలబడిన తొట్లను తొలిపించుకుని ఉన్నారు అని తెలియజేసిన మాటను మనం చూస్తాం. కాబట్టి మనము నేరం చేసేవారం, మనం విడిచిపెట్టేవారం. కానీ దేవుడు నయోమి ఆ కరువులనే ఆ స్థలమును విడిచి మరో స్థలముకు వెళ్ళినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. తన ప్రత్యక్షతను కనపరిచిన వాడుకున్నాడు కదండి, కనపరిచిన వాడుకున్నాడు. తిరిగి మోయాబు నుంచి బెత్లెహేముకు వచ్చిన సమయంలో కదండి, ఓర్ఫా మరి వెనుకంజ వేసిన అనుభవం, విడిచిపెట్టిన అనుభవం, ఓర్ఫా విడిచిపెట్టబడిన అనుభవం కదండి. తర్వాత రూతు తనను వెంబడించి తన యొక్క తీర్మానం నాకు చేసుకున్నట్టయితే ఆవిడ ఎన్నో విధాలుగా చెప్పింది. అయినప్పటికీ కూడా ఓర్ఫా వెనుదిరిగిన అనుభవాన్ని చూస్తాం. ఆ తర్వాత రూత్ అయితే మరి తాను చేసిన వడంబడిక చూద్దాం. చూడండి 15వ వచనం చదువుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నీ తోడికోడలు తన జనుడి యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయింది, నీవు నీ దేవుడి కోడలిని వెంబడి వెళ్ళుమనడు. అందుకు రూతు, నా వెంట రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలుకునవద్దు, నీ వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించిన చోటికి నేను నివసించదును, నీ జనమే నా జనము, నీ దేవుడు నా దేవుడు, నీ వృత్తి పొంది చూడని నేను వృత్తి పొందను, అక్కడనే పాతి పట్టబడదు, మరణం తప్ప మరి ఏదైనా నిన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత క్రియను చేయను కాకని చెప్పి నయోమి తన యొక్క విషయాన్ని తన నైజం ఎలాంటిదని ఎరిగింది కదండి. మనసు కుదిరిందని రాయబడింది. ఇక్కడ ఏమని రాయబడింది? 18వ వచనం చూడండి, ఏం రాయబడిందో. తనతో కూడా వచ్చినప్పుడు ఆమెకు మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు వెనుకంజ వేయమని చెప్పలేదు, ప్రోత్సహించింది కదండి. ముందున విషయాలలో చూస్తే అనేక పరిస్థితులు అయినప్పటికీ కూడా తనకు చేయుతను అందించిన అనుభవం కదండి, చేయుతను అందించి ముందుకు ప్రోత్సాహపరిచిన అనుభవాన్ని మనం చూస్తాం కదండి. మనమైతే కొన్నిసార్లు అలా మనకంచే మరి స్థితిగా ఉండకూడదని హెచ్చరించేసి మరి వెనక నెట్టే వారికి వచ్చాం కదండి. మన ఆలోచన సరిగా ఉండదు. ప్రియమైన వాళ్ళని ఎలాగో మరి తన మాట కూడా స్వీకరించింది. రూతు నయోమి మాట స్వీకరించి అలాగూ కదండి. నయోమితో రావడానికి భవిష్యత్తు మరి ఎలా ఉంటుందని ఆవిడ ఊహించిందండి. ఆవిడ ఊహించి ఉండదు కదండి, ఊహించి ఉండదు. నయోమికి అక్కడ ఏదైనా శేషం ఏది దాన్ని నేను పొందుతానని, నా కోడలు లేదని ఇలాగేమైనా మరి వ్యతిరేకంగా ఆలోచించిందా? ఆలోచించలేదు కదండి. శూన్యంలో తనేదో కోరుకున్నది, శూన్యంలో దేవుడు ఏదో ఇస్తాడని ఆశించింది కదండి. అలాగూ ఏలియా కూడా మరి సారెపతు ఆ విధురాలు ఎదుకు వెళ్ళమన్నప్పుడు ఆ కరువులో దేవుని మాటను వినినవాడు ఉన్నాడు కదండి. సమృద్ధిలో దేవుని మాట వెంట ఒక విధంగా మరి వేరే, కానీ కరువులో వింటమంటే అది గొప్ప సంగతి కదండి. అలాగూ శూన్యములో మరి రూతు యొక్క నయోమి యొక్క పూర్వస్థితి రూతుకు తెలియదు. అయినప్పటికీ కూడా తాను గొప్ప నిరీక్ష కలిగిన వ్యక్తిగా కదండి, తన భవిష్యత్తు శ్రేష్టమైనదిగా చేయబడుతుందని ఎరిగిన ఆలోచన బట్టి తన ముందుకు సాగిపెట్టిన దాన్ని బట్టి బోయేజును అలాగూ మరి పరిగ్రహించి శ్రేష్టమైన సంతానం పొంది ఎక్కడ తేబడింది? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో జనములకు అంటే లెక్కించబడిన జనాంగంలో రాయబడిన అనుమానం మనం చూస్తాం. ఎవరైనా ఊహిస్తారండి ఇలా జరుగుతుందని? ఎవరైనా ఊహిస్తారా ఎలాగూ జరుగుతుందని?
ఎవరు ఊహించరు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను ప్రేమించి ఆ శ్రేష్టమైన ఉన్నతమైన రాజ్యమునకు నిన్ను వారసులుగా చేయడం ఉద్దేశించి అలాగే మనను ప్రేమించిన దేవుడు ఆ శిక్ష తను వేసుకున్న వాడుకున్నాడు. యెషయా 53 అధ్యాయంలో చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషులను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడేను అని చూస్తాం. శిక్ష మనదైతే ఆయన అనుభవించిన వాడుకున్నాడు. ఉన్నతమైన స్థలంలో నివసించిన దేవుడు ప్రతి వారిని ప్రేమించిన వాడుకున్నాడు. పక్షపాతం లేని దేవుడిని ఎక్కడ చూస్తామంటే తీతు రాశి పత్రికలు చూస్తాం కదండి. ఈ దేవుడు ఎలాంటి దేవుడు? పక్షపాతం లేని దేవుడు అని చూస్తాం. తీతు రాశి పత్రిక 1వ అధ్యాయము 6వ లైన్, 1వ అధ్యాయము అబద్ధమాడలేని దేవుడు అంటారు. తీతు పత్రిక దీని గురించి 6వ లైన్లో మనం చూస్తాం. నిత్య జీవమును అబద్ధమాడలేనని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని అని రాయబడింది. కాబట్టి దేవుడు మన విషయంలో వాగ్దానం చేసిన వాడుకున్నాడు కదండి. ఈయన మరి శ్రేష్టమైన దేవుడు, పక్షపాతం లేని దేవుడని మరొక స్థలంలో చూస్తాం. కాబట్టి ఈ దేవుడు మరి ఎలాంటి దేవుడు అంటే మరి ఉన్నతమైన తిమోతి రాసిన పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయం చూస్తే మరి సమీపించిన దేశంలో అమరత్వం కలిగిన వాడుగా ఉన్నాడని మనం చూస్తాం. 6వ అధ్యాయం 16వ వచనం చూస్తాం. అలాంటి దేవుడు ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము 7వ అధ్యాయము 4వ అధ్యాయాలు చూసినట్లయితే ఈ అధ్యాయాలు చూస్తే ఆయన పొగడబడుచున్న దేవుడుగా ఉన్నాడు కదండి. అలాంటి దేవుడు మానవునిగా భూలోకములు అవతరించి కదండి రీతిగా చేసుకుని ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు తను తాను తగ్గించుకునే వాడుగా రీతిగా చేసుకున్నాడు. మనను పరలోక రాజ్యం చేర్చాలని, ఆ నిత్య జీవం అనుగ్రహించాలని దేవుడు ఇష్టపడి కలువరి శిలువలో తన ప్రాణమును ధారపోసిన వాడుకున్నాడని యెషయా 53 అధ్యాయం చూస్తాం. యెషయా 53 అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే ఆయన తన ప్రాణమును, యెషయా 53 అధ్యాయము 12వ వచనం మాట చదువుకుని చూడండి. మరణమునందుగా అతడు తన ప్రాణమును ధారపోసెను కదండి. మరణమునందు అతడు తన ప్రాణమును ధారపోసెను. చనిపోయిన దేవుడు సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుకున్నాడు. పునరుద్ధరణైన దేవుడు మన కొరకై విజ్ఞాపన చేయడంలో సంపూర్ణమైన వాడని మరి దర్శకులు ధ్యానించిన మాటలు మనం చూస్తాం. ఆయన మనకు సంపూర్ణమైన విషయాలను అనుగ్రహించిన దేవుడు ఉన్నాడని వాగ్దానం బట్టి తెలుసుకుంటాం. కాబట్టి ప్రాణమును ధారపోసిందని చూస్తాం కదండి. ధారపోసిన విషయంలో చాలా మరి అర్థాన్ని మనం సేకరించవచ్చు కదండి. పెద్దవారమైన మనము చిన్న విషయం తెలియజేసి ఆరాధనకు వెళదాం. పెద్దవారు మనము వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు బిడ్డలను బ్రతిమలాడే వారికి ఉంటాం కదండి. కొన్ని పరిస్థితులు మనం గ్రహించగలం, మనకు లేదేమో కానీ అనేక సంఘటనలు మనం వారి విషయంలో మనం చూస్తాం. వారిని చూడనప్పుడు కదండి, తల్లిదండ్రులను చూడనప్పుడు పెద్దవారు వారిని హెచ్చరిక చేస్తారు కదండి. పెద్దవారు ఏమైనా హెచ్చరిక చేస్తారు, బిడ్డలను ఏమైనా హెచ్చరిక చేస్తారంటే, అయ్యా నీ కోసం నేను నా విషయాలన్నీ ధారపోసానంటారు కదండి. నా బలమును శక్తిని కదండి, నా సర్వస్వమును మీకోసమై త్యాగం చేశారని ఆ తండ్రులు వేదన చెందేవారు ఉంటారు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన మన నిమిత్తమై తన ప్రాణమును ధారపోసిన వాడు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు దేనికోసం మనకు మరి మనం ఎలాంటి వారము ఆయన ఎరిగి మరి దాన్ని ఆ యొక్క విషయాల్లో చూడలేదు. ప్రభు తన ప్రేమని వెల్లడి చేసి నిన్ను తన సొంతగా చేసుకుని వాడుకున్నాడు. 4 విషయాలు జ్ఞాపకం చేసుకుని ప్రభు నాగలుగుతాడు.